ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో తీవ్రంగా అటు ఇరాన్ కావచ్చు ఇజ్రాయెల్ మధ్య కూడా భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు ఈరోజు అర్ధరాత్రికి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున కూడా ఇరాన్ యొక్క రాజధాని టెహరాన్పై దాడి చేయొచ్చని క్షిపణులతో విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ స్పష్టమైన అంశాలను వెల్లడించింది. ప్రధానంగా ఇక టెహరాన్లో ఉన్న వారందరినీ కూడా తక్షణమే భారతీయులందరినీ కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా కూడా భారత ప్రభుత్వానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో టెహరాన్లో చిక్కుకున్న తెలుగువారు కావచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్న భారతీయులు కావచ్చు, అక్కడే అనేక మంది విద్యార్థులు కూడా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలిస్తున్నారు. ఎవరైతే టెహరాన్లో భారత రాయబార కార్యాలయానికి అందుబాటులో లేరో వారికి సంబంధించిన డేటాకు సంబంధించి ఒక హెల్ప్ లైన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. వారంతా కూడా భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించాల్సిందిగా కూడా వారికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా అధికారులతో మాట్లాడడం తెలుస్తుంది. భారత రాయబార కార్యాలయానికి సంబంధించి అధికారులు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. భారతీయులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత భారత రాయబార కార్యాలయం తీసుకోవాల్సింది కూడా వారికి ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా కూడా కేంద్ర విదేశాంగ శాఖ కూడా కాసేపటి కింద కొన్ని అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. వారికి టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అటు రష్యా కావచ్చు చైనా కావచ్చు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తం తగ్గించుకోవాలని చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని కూడా అటు చైనా కావచ్చు రష్యా కావచ్చు మధ్యవర్తిత్వం తీసుకుంటాం, తాము సిద్ధంగా ఉన్నాం, రెండు దేశాలతో చర్చించేందుకు అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ సంధి చేకూర్చేందుకు కూడా రెండు దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అవసరమైన మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్తో పాటు ఇరాన్కి కూడా పూర్తిగా ఇప్పటికే అటు రష్యా కావచ్చు ఇటువైపు చైనా కావచ్చు రెండు దేశాలు కూడా ముందుకు వస్తున్న నేపథ్యం. కానీ మరోవైపు G7 సదస్సు కెనడా వేదికగా జరగబోతుంది. ఆ సదస్సుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మొదట ఆ సమావేశానికి హాజరవుతారని చెప్పిన ఆయన కెనడా బయలుదేరాడు. అక్కడి నుంచి నేరుగా తిరిగి రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో నేరుగా ఆయన అమెరికా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో వైట్ హౌస్కి చేరుకుని వైట్ హౌస్లో భద్రతా మండలితో ఒక సమావేశాన్ని కూడా ట్రంప్ నిర్వహించబోతున్నారు. ఆ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశంలో కూడా దీనికన్నా తీవ్ర స్థాయిలో కూడా వేరే తీవ్ర స్థాయిలో ఉండబోతుందనే అంశాన్ని కూడా ట్రంప్ కెనడా ప్రైమ్ మినిస్టర్కి చెప్పిన నేపథ్యంలో దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా యుద్ధ తీవ్రత మరింత తీవ్రతను దాల్చే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఇరు దేశాలతో పాటు ప్రపంచ దేశాలు సైతం కూడా ఇప్పటికే అటు ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య కూడా సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఇప్పుడు చైనా రష్యా రెండు దేశాలు సైతం కూడా ఎంటర్ అయ్యి వారికి సంబంధించి పూర్తిగా చర్చలు జరుపుతామనే మన అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇరాన్కి సంబంధించి రష్యా గడ్డపై ఇరాన్ యురేనియం నిల్వలను నిల్వ చేయాలని ఆ ప్రతిపాదన ఇప్పటికే సముచితమైందని అంటూ కూడా మరోవైపు రష్యా సైతం కూడా వెల్లడిస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు కూడా రష్యాకు సంబంధించి కావచ్చు అటు చైనా కావచ్చు రెండు దేశాలను సంధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా రెండు దేశాల మధ్య కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. వివిధ దేశాలకు సంబంధించిన వారంతా కూడా ఇరాన్ కావచ్చు అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య ఉన్న వారంతా కూడా ఆయా దేశాలు విడిచి వెళ్ళిపోవాల్సిందిగా ఇప్పటికే ప్రపంచ దేశాలకు సంబంధించిన వారి పౌరులు ఎక్కడైతే అత్యధికంగా ఉంటారో వారికి సంబంధించి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరోవైపు అటువైపు మరోవైపు ట్రంప్కు సంబంధించిన సర్కార్ సైతం కూడా ట్రంప్ అమెరికాకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఆ దేశాల్లో ఉంటారో వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సింది కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే అమోనియం ఫేర్ కోడెట్కి సంబంధించి ఇరాన్ ఇంధనంతో దాదాపు 800 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయొచ్చనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్ ఉద్రిక్తలను తగ్గించే దిశగా కూడా చైనా ప్రయత్నిస్తుందనే వార్తలు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న నేపథ్యం. మరోవైపు ప్రస్తుతం ట్రంప్ దూకుడు చూస్తుంటే దాదాపు అది అసాధ్యమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ భూగర్భ అణుకేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమలు చేసేందుకు పూర్తిగా అమలు పదిలో ఉన్న శక్తివంతమైన అస్త్రాలను అమెరికా బయటికి తీస్తుంది. అందుకే ఇజ్రాయెల్కు అమెరికా పరోక్షంగా కూడా వారికి లబ్ధి చేకూర్చే విధంగా క్షిపణులు కావచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని కూడా సిద్ధం చేసేందుకు అమెరికా పరోక్షంగా ఇజ్రాయెల్కు సహాయం అందిస్తుందని కూడా
స్పష్టంగా అవుతుంది. మరోవైపు ఇదే అంశంలో ఇరాన్ను యుద్ధం చేయొద్దు, యుద్ధంలో ఇరాన్ ఓడిపోతుంది, ఇరాన్ యుద్ధం చేయకుండా శాంతి చర్చలకు వస్తే బాగుంటుంది అనేది కూడా మొదటి ట్రంప్ ట్రూత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం కూడా అదే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యం. ఖచ్చితంగా ఈ విషయంలో ఈ విషయంలో దాదాపు అటు ట్రంప్కు సంబంధించి కూడా అత్యంత కీలకంగా కూడా కాబోతుందని చెప్పాల్సి ఉంటుంది. అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుందో, ముఖ్యంగా ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఒకవేళ అగ్రరాజ్యమైన అమెరికా పూర్తిగా కూడా ఇజ్రాయెల్ వైపు ఉంటే మాత్రం ఇరాన్కి సంబంధించి ఇరాన్తో ఏ దేశాలు కదిలి వస్తాయి, ఇరాన్కు ఎవరెవరు మద్దతు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇరాన్ ఆర్థిక మంత్రి సైతం కూడా ఉదయాన్నే వారి సమావేశం సందర్భంగా కూడా కొన్ని అంశాలను స్పష్టం చేశారు. పాకిస్తాన్ తమకు మద్దతుగా నిలుస్తుంది, పాకిస్తాన్ అణుబాంబు పూర్తిగా కూడా ఇజ్రాయెల్పై వేసేందుకు కావచ్చు, ఇజ్రాయెల్కి ఎగనెస్ట్గా ఉండేందుకు కూడా తమకు ఖచ్చితంగా మద్దతు తెలుపుతుందని కూడా ఇరాన్ ఆర్థిక మంత్రి ప్రకటన చేయడంతో పూర్తిగా పాకిస్తాన్ కూడా ఆ ప్రకటన వెనక్కు తీసుకుంది. ఎందుకంటే తాము ఎక్కడ కూడా ఎష్యూరెన్స్ ఇవ్వలేదు, తాము ఎక్కడ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంలో తాము ఎక్కడ జోక్యం చేసుకోలేకపోతున్న అంశాన్ని కూడా పాకిస్తాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో మరోవైపు ట్రంప్ నిర్ణయం అత్యంత కీలకంగా మారబోతుంది. ఈ రోజు రాత్రికల్లా దాదాపు 72 గంటల వ్యవధిలోనే ఆ దేశాన్ని విడిచి అనేక మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా భారత్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఏం జరగబోతుంది, ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేయబోతుంది, ఇజ్రాయెల్కి సంబంధించి ఏ విధంగా అమెరికా కూడా మద్దతు తెలుపుతుందని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో దాదాపు అమెరికాకు సంబంధించిన ఓడల్ని సైతం కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. నెల రోజుల పాటు కూడా గస్తీ కాస్తాయని చెప్తున్నారు. దాదాపు యుద్ధానికి సంబంధించి అనేక విమానాలని కూడా ఇజ్రాయెల్కి ఇచ్చేందుకు కూడా యుఎస్ ప్రభుత్వం కూడా చూస్తున్నట్టు తెలిసింది. దాదాపు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.